ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తే సతీ ఫలయా బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. మరి చాలామందికి చాలా సందేహాలు. ఈబూది, మనం ఈబూది ధరించినప్పుడు దానివల్ల ఏమేమి మంచి జరుగుతా చెడు జరుగుతా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈబూది పెట్టుకున్న దానివల్ల ఏమేమి మంచి జరుగుతాయి, ఏమేమి చెడు జరుగుతాయి అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈబూది అంటే భగవంతుడు మనకి అనుకూలమైనది, భగవంతుడు అనేది మనకి అనుగ్రహంగా కలిగించేది ఈబూది. ఆ ఈబూది మనం ధరించినప్పుడు మన ముఖములో అనేది ఒక కళ తేజస్ అనేది వస్తుంది. ఆ ఈబూది ధరించిన దాని వలన ఎదుటి వాళ్ళు మనకి మన ముఖము చూసిన వాళ్ళు కొంచెం చల్లబడతారు, కోప్పడే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. ఎందువల్ల అంటే భగవంతుడు భక్తుడు కాబట్టి మరి గబాన ఒక మాట అనుకోకుండా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. దాంతోపాటు అది మనం ఈబూది ధరించుకున్న దాని వలన మనకున్న ప్రయోజనం ఏమిటంటే ఆ పవర్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఆ ఈబూది ధరించుకున్న దాని వలన మన ఒంట్లో కానీ మన బాడీలో కానీ ఒక శక్తి లాంటిది అనేది మనకు వచ్చేస్తుంది. మన తల మీద రాసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తలలో ఉండాల్సిన భారం పోతుంది. తలలో ఉండాల్సిన ఒక శక్తి అనేది మనకి తెలియకోకుండే అనుకోకుండా మన ఒంటిలో మన బాడీలో ఒక శక్తి లాంటిది అనేది ఒకటి ఏర్పడుతుంటుంది. కాబట్టి అది శక్తి ఏర్పడిన దాని వలన మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ దానివల్ల మనకి చెడు అనేది మన దగ్గరికి రాదు. చెడు రాకోకుండా కొంచెం దూరం అయిపోతుంది. కాబట్టి ఈ ఈబూది అంటే భస్మం. మరి ఆ భస్మం అంటే అది మామూలు భస్మం కాదు. మరి ఆ భస్మానికి ఎన్నో జాగ్రత్తతో చేసి వాళ్ళు మనకు పంపిస్తుంటారు. ఆ భస్మాన్ని మనం ధరించినప్పుడు మనకి చెడు అనేది మనకి తగలకోకుండా, చెడు గాలి మన దగ్గర రాకోకుండా దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది. కాబట్టి ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. కాబట్టి మరి ఈబూది ధరించినంత వరకు మనం చేయాల్సిన కొన్ని పూజా విధానాలు కూడా కొన్ని ఉంటాయి. పూజా విధానాలంటే మనం ఒక్క పొద్దులు ఉండి ఈబూది పెట్టుకొని ఉపవాసాలు ఉండి గుడి చుట్టూ తిరుగుతుంటారు. ఆ విధంగా చేస్తే బాగుంటుందా స్వామి, లేకపోతే మామూలుగా ఇంట్లో కూర్చొని దండం పెట్టుకొని ఈబూది రాసుకొని మనసులో అనుకుంటే చాలా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి యత్నం ప్రయత్నమురా అన్నాడు. మన మానవ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేయాలి. ఆ ఈబూది పెట్టుకున్నంత వరకే కాదు, ఈబూది పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన కొన్ని మంచి పనులు, మనం చేయాల్సిన కొన్ని మంచి కార్యక్రమాలు, మనం చేయాల్సిన కొన్ని పూజా విధానాలు, మరి చెడు ఆలోచనలు మన మైండ్లోకి రాకోకుండా మంచి ఆలోచనలు, మంచి తెలివి, మంచి ఒంట్లో బాడీలో అనేది హుషారు ఒక ఆలోచన అనేది బాడీలో ఏర్పడుతుంది. మరి ఆ బాడీలో ఏర్పడిన దాని వలన మనకి బ్రెయిన్లో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి బాగుంటుంది. కాబట్టి మరి మీరు ఇంకేమైనా సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించాలనుకున్నా కూడా, మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మరి మీకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అని మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, చేసే పనిలో ఏముంది, మరి ఇంక ఏ పని అనుకుంటారనేది మీ జాతకంలో అన్ని చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ.